రైట్. శిల్పము పదానికి బహువచన పదమును రాయండి. బహువచనాలు ఏకవచనాలు రెండు గ్యారంటీగా వస్తాయి తెలుగు పేపర్లో. 20 మార్కులు ఉంటాయి. 20 మార్కులలో 10 to 11 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. 10 to 11. మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ చేయొచ్చు. తెలుగులో 10 అనుకుందాం, మినిమం 30. మెంటల్ ఎబిలిటీ 10, అంటే 40 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకొక 10 ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు. సైన్స్ కొంచెం సేమ్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. రైట్. అన్ని బుక్స్ తరోగా చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు సైన్స్. అలా అని మీరు చేయలేరని, మీరు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు చేయగలుగుతారు. రైట్. నెక్స్ట్ వన్, శిల్పం అనే పదానికి బహువచన పదంను గుర్తించండి. శిల్పాలు. రైట్. ఇట్ ఈస్ ప్లూరల్ వర్డ్. బహువచనం అంటే ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్ వర్డ్. గోపి హైదరాబాద్కు వెళ్ళాడు. పై వాక్యంలో గీత గీసిన భాషా భాగం. రైట్. భాషా భాగాల నుంచి దగ్గర 4 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. భాషా భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇందులో నుంచి 4 క్వశ్చన్లు ఈజీగా వచ్చేస్తాయి. రైట్. అంటే గోపి అనేది ఏది? పేర్లను తెలుపుతుంది. పేర్లను తెలిపేది ఏంటిది? నామవాచకం. పేర్లకు బదులుగా వాడేది ఏంటిది? సర్వనామం. పనిని గురించి తెలిపేది ఏంటిది? క్రియ. గుణాలను గురించి తెలిపేది ఏంటిది? విశేషణం. బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్, నామవాచకం. అంటే గోపి అనేది పేరు కాబట్టి నామవాచకం. కింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. అంటే ఇది బాగా తెలుగు రాయడం చదవడం వచ్చిన వాళ్ళే రాయగలుగుతారు. ఇది కాదు భారతదేశం అంటే, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదే అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చుంటే ద్విత్వాక్షరం అంటాం. ఇందులో 2 ఉంటాయి. ద్విత్వాక్షరం ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చుంటే ద్విత్వాక్షరం అంటాం. ఫర్ సపోజ్ నా ఉంది, నాకు నా ఒత్తే రావాలి. వా ఉంది, వాకు వా ఒత్తే రావాలి. సంయుక్త అక్షరాలు అని ఉంటాయి. ఒక హల్లుకి వేరే ఒత్తు వచ్చిన వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. నాకు యావత్, వాకి యావత్, ఇట్లా. అంటే ఇక్కడ ద్విత్వాక్షరం అడిగింది కాబట్టి నాకు యావత్ వచ్చింది సంయుక్త అక్షరం, డాకు డావత్ వచ్చింది, ఇది మన ఆప్షన్. పాఠశాల ఇది కాదు, ఇది కాదు. రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన వాక్యానికి ఏకవచనం. ఇందాక ప్లూరల్ అడిగారు దీనికే, ఇప్పుడు దీనికే సింగులర్ అడుగుతారు, ఏకవచనం. శిల్పాలకి ఏకవచనం ఏంటంటే శిల్ప. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను అంటే గాజులు ఎట్లున్నాయి? ఎర్రగా ఉన్నాయి. అంటే ఎర్రని అనేది ఏం చేస్తుంది? గాజుల యొక్క గుణం తెలియజేస్తుంది. అంటే అది గుణం ఏంటి? విశేషణమే కదా. విశేషణం పైవాక్యం విశేషణం అంటే ఇంతకుముందు నేను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన. విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలియజేసేది. గాజులు ఎట్లా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. అదే విశేషణం ఇక్కడ. రైట్. రైట్. పద్యము ఇది అర్థాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఫస్ట్ నుంచి 4th క్లాస్ వరకు మంచిగా చదివే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మీరు కూడా బుక్కులన్నీ చదవండి. 1 నుంచి 4 వరకు బుక్స్ సరిపోతాయి. ఇందులో నుంచే క్వశ్చన్ వస్తుంది, పక్క నుంచి రాదు గ్యారంటీగా. 1 నుంచి 4వ తరగతి వరకు 1 to 4th క్లాసెస్. పద్యము అంటే నిజము. ద్విత్వాక్షర పదాలు అగైన్ దిస్ క్వశ్చన్, లుక్ ఎట్ హియర్. అంటే ద్విత్వాక్షర పదాలు 2 వచ్చినాయి, ఏకవచనం బహువచనం 2 వచ్చినాయి, భాషా భాగాలు 2 వచ్చినాయి. ఇప్పటికే 8 క్వశ్చన్స్లోనే 8 క్వశ్చన్స్లో అంటే 8 క్వశ్చన్స్. అంటే ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకి అదే ఒత్తు ఉండడం. సాకుతా ఒత్తుంది, ఇది కాదు, ఇది కాదు.
కిన్నెర మక్కువ. నాకు నావుతుంది, కాకు కావుతుంది. ఇదే ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు. ఇది కూడా సరైన పదాన్ని గుర్తించండి అంటే మీరు మంచిగా చదవడం రాయడం వస్తేనే చేయగలుగుతారు. ధర్మ ప్రభువు, ఇదే ఆప్షన్. ఇదేమో దప్రార్మ బువ్వు. ఇది చదవడం కూడా ఒకసారి అంత అంత కఠినంగా ఉంది, ఇష్టం వచ్చినట్టు ఇచ్చినారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు? ఇది ఒక పద్యంలో ఉంటుంది, ఏ క్లాసులోనూ. బంధువులు. రైట్. ఇది కూడా పద్యాలు చదవడం, తెలుగు బుక్కులు 1 to 4th వరకు చదివితేనే వస్తుంది ఈ క్వశ్చన్ కూడా. అంటే ఇది కాకుండా మనం అంటే బుక్స్ కాకుండా దగ్గర దగ్గర 10 to 11 క్వశ్చన్స్ చేయొచ్చు ఈజీగా. 1 వీక్లో వీ కెన్ లెర్న్ దీస్ 10 to 11 మార్క్స్. నెక్స్ట్, ఇది బుక్ క్వశ్చనే కానీ ఈజీగా చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్. ఈజీగా చేయొచ్చు అది. రైట్. వర్ణమాల తోటి మొదలైనవి. అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. అచ్చులు అంటే ఏంటి? ఆ నుంచి అహా వరకు. రైట్. ఆ నుంచి అహా వరకు వచ్చే అచ్చులు. రైట్. ఇంకో ఇక్కడ చూడండి, ఇది కా, ఇది హల్లు, ఇది జ, ఇది హల్లు, ఇది ఫా, ఇది హల్లు, ఓ, ఇది అచ్చు. ఇదే పదం మనకు కావాల్సింది. ఆ నుంచి అహా వరకు అచ్చులు అంటారు. నెక్స్ట్ మిగతావన్నీ హల్లులు. గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? అంటే ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇంతకటి క్వశ్చన్లో వర్ణమాలలోని భాగాల పేర్లు ఒక 5 to 10 మధ్యలో ఉంటాయి. ఈ పేర్లను గుర్తుపెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర 3 to 4 మార్క్స్ వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి. అంటే ఒక 20 minutes పడుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. అంటే ఏం అనునాసికములు, వర్గయుక్కులు, అల్ప ప్రాణులు, అలాంటి పదాలు ఉంటాయి వర్ణమాలని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. హల్లులు, అచ్చులు, రైట్, ఇలాంటివి ఉంటాయి. 3 to 4 క్వశ్చన్స్ ఇందులో వస్తాయి. గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? గుణాలను తెలిపేది ఇంతకుముందు చెప్పిన మీకు విశేషణం అంటారు. ఇంతకుముందు చెప్పిన సర్వనామం అంటే నామ పేర్లకు బదులుగా వాడేది. క్రియ అంటే పనిని తెలియజేసేది. నామవాచకం అంటే పేర్లను తెలిపేది. అంటే గుణాన్ని తెలిపేది ఏమైంది? విశేషణం. బంగారం. బంగారం చెప్పండి ఏది? కంచు. బంగారం అంటే కంచు. ఇందులో ఏది లేదు. రైట్. ఇదే క్వశ్చన్. ఇది కూడా ఇంతకుముందు డిస్కషన్ చేసినాం మనం ఆల్రెడీ. ఓకే. బద్దెన రాసిన శతకం పేరెంట్ సుమతి శతకం. లుక్ హియర్. ఇది కూడా బుక్కులు చదివితేనే వస్తుంది. ఆ నుంచి అహా వరకు ఇది కూడా మనం డిస్కషన్ చేసినాం. అచ్చులు ఇప్పుడే డిస్కషన్ చేసినాం. రైట్. ఉభయాక్షరాలు అంటే 0, 2 సున్నాలు, అర సున్నా కూడా వస్తున్నది. హల్లులు అంటే ఆ నుంచి అహా వరకు కాకుండా మిగతా అండి కా నుంచి రౌతి వరకు అన్ని హల్లులు. ఆదివాసుల ధైర్యాన్ని నింపింది ఎవరు? కొమరం భీం. ఇది కూడా పాఠ్యాంశాలలోని క్వశ్చన్. నెక్స్ట్ 18th కూడా పరమానంద శిష్యులు ఎలాంటి వారు? ఇది 2nd క్లాస్లో, 1st క్లాస్లో ఉంది నాకు తెలిసినంత వరకు. అమాయకులు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. ఇది కూడా 1st క్లాస్లో ఎక్కడనో ఉంది. ఇది కూడా సేమ్ అందులో అదే. ఇది కూడా సేమ్. క్రింది వాటిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది? ప్లాస్టిక్. కాగితాలు పాడు చేయవు, నారసంచులు చేయవు, మట్టి పాత్రలు చేయవు. రైట్. తెలుగు కూడా కంప్లీట్ అయింది. అంటే మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, తెలుగులో 10 చేయొచ్చు మినిమంగా. యూ కెన్ గో ఫర్ 25 ఇన్ ద మ్యాథ్స్. 23, 22 to 22 చేయొచ్చు గ్యారంటీగా.
Right, we will start with English. Fill in the blank with correct word. The squirrels. Squirrels అంటే ఉడతకి ఏముంటుంది, తోక ఉంటుంది. రైట్, తోక ఉంటుంది అంతే కదా. ఉడతకి ఇంకేమైనా ఉంటుంది, బుషి అంటే పొదలాగా ఉంటుంది. ఉడతకి ఏముంటుంది అంటే తోక ఉంటుంది. తోక ఎట్లా బుషిలా పొదలాగా ఉండేది ఏంటిది? ఉడతకి తోక ఒక్కటి ఉంటుంది, తోక పొదలాగా ఉంటుంది. తోకని ఏమంటారు చూడండి. ట్రయల్ అంటే ఇట్లా ఒక ప్రయోగం చేయడము. రైట్, టెల్ అంటే చెప్పడము. ఈ టెయిల్ అంటే తోక, గుర్తుపెట్టుకోండి. ఈ టెయిల్ అంటే తోక. నెక్స్ట్ వన్, ఈ టెయిల్ తోక కాదు, ఈ టెయిల్ తోక కాదు. రైట్, టిఏఐఎల్ టెయిల్ తోక, టిఏఎల్ఈ టెయిల్ తోక కాదు. రైట్, నెక్స్ట్ వన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి లేదా రెండు ఖచ్చితంగా వస్తాయి. రైట్, ఫ్లవర్స్. ఫ్లవర్స్కి ఏమొస్తుంది? నార్మల్గా బొకే అంటాం కదా మనం. బొకే అన్నప్పుడు ఏమొస్తుంది? బొకే ఆఫ్ ఫ్లవర్స్ కదా, ఇది కదా రిలేటెడ్ టు ఇది. బొకేట్, బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఎ బొకే ఆఫ్ రోజెస్. అండ్ దెన్ ఫ్లోక్ ఎవరికి వస్తుంది అంటే బర్డ్స్కి వచ్చేస్తుంది. ఫ్లోక్ అనేది బర్డ్స్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్లీట్. ఫ్లీట్ అనేది వాహనాల సముదాయానికి వచ్చేస్తుంది. ఫ్లీట్ ఆఫ్, ఎ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఎ ఫ్లీట్ ఆఫ్ బస్సెస్. నెక్స్ట్ బండిల్ అంటే స్టిక్స్, కట్టగట్టే దానికి వచ్చేస్తుంది బండిల్. రైట్, అంటే కట్టెల మోపు, కట్టెల కట్ట అలాంటిది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఫ్లీట్ ఏమో షిప్స్కి వస్తుంది. వీటిలో నుంచి గ్యారంటీగా ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు ఎవ్రీ ఇయర్ వచ్చేస్తాయి. బొకే ఏమో ఫ్లవర్స్కి వస్తుంది, బండిల్ ఏమో కట్టెలకు వస్తుంది, ఫ్లోక్ ఏమో బర్డ్స్కి వస్తుంది. రైట్, write the plural form of the word potato. Right, పొటాటోకి ప్లూరల్ ఫామ్ ఏంటిది? ఏంటి చెప్పండి? పొటాటోస్. ది, ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. మిగతా కావు. ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ఎన్ని క్వశ్చన్స్? 20 to 23. ఈ 20 to 23 ఒక 10-12 మోడళ్ళు ఉంటాయి ఇందులో. ఇట్లా ఫ్లీట్, బండిలు, బక్కే, ఫ్లోకో 10 కాకుండా 20 ఉన్నా కూడా ఒకసారి నేర్చుకోండి. మీ బుక్స్లలో ఉంటాయి గ్యారంటీగా, బుక్స్లలో గ్యారంటీగా ఉంటాయి. ఆ 20లో 2 మార్క్స్ అంటే ఒక గంట సేపు కష్టపడితే 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 2 మార్క్స్. రైట్, నెక్స్ట్ వన్, రైట్ ద ప్లూరల్. ప్లూరల్ వర్డ్, సింగులర్ ప్లూరల్ ఈజీగా రాయొచ్చు మీరు. సింగులర్ ప్లూరల్ నుంచి 2 వస్తాయి అంటే ఇవి రెండు ఇంగ్లీష్లో 4 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ టెన్సెస్లో 3 వస్తాయి. టెన్సెస్లో 3 వస్తాయి, ఆ 3 కూడా ఈజీగా చేయగలుగుతారు. రైట్, త్రిష డాష్ లెటర్స్ టు హర్ కజిన్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా రాస్తుందంటే దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం మనం. రెగ్యులర్గా రాస్తుందంటే దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం. ప్రజెంట్ టెన్స్లో గుర్తుపట్టాలంటే యామ్, ఈజ్, ఆర్, డూ, డస్, హ్యావ్, హ్యాజ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఈ పదాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వెర్బులకు ఏమవుతాయంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతాయి. అంటే ఈ కొన్ని కండిషన్స్ నేర్చుకుంటే 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 ప్రజెంట్ టెన్స్ అయిపోతుంది. ఇందులో నుంచి ఒక మార్క్ గ్యారంటీ వచ్చేస్తుంది. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇలాంటి 11, 30 యావరేజ్గా 30 చిన్న వర్డ్స్ నేర్చుకుంటే
గ్యారంటీ 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు. అంటే టెన్స్లో ఈజీగా చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చూడండి, రెగ్యులర్గా అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు రైటింగ్ కాదు, వెర్బ్కి ఏమొస్తుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఇప్పుడు సరే సార్ వెర్బ్ 4 ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చిన వర్డ్ ఏడుంది, ఈడ ఉంది చూడండి. ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ ఎవరికి వస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది. పేరు వచ్చినప్పుడు కానీ, లేకుంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కానీ వస్తుంది. ఇది ప్రజెంట్ టెన్స్ ఒక్కటి కొంచెం పెద్ద ఉంటుంది, మిగతాది మొత్తం ఈజీగానే ఉంటుంది. నేను ప్రజెంట్ టెన్స్ కాకుండా పాస్ట్ టెన్స్ చెప్తాను చూడండి. పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది అంటే డిడ్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ వాజ్ కనపడుతుంది, వర్ కనపడుతుంది, హ్యాడ్ కనపడుతుంది, హ్యాడ్ బీన్ కనపడుతుంది. ఇంతే. సెకండ్ ఫామ్ కనపడుతుంది, వెర్బ్ 2 కనపడుతుంది ఎప్పుడైనా. అంతే, ఇవే కనపడతాయి పాస్ట్ టెన్స్లో. అదే ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్ 2 కనపడితే పాస్ట్ టెన్స్ అంతే, ఫిక్స్గా అది. ఫ్యూచర్ టెన్స్లో విల్ కనపడుతుంది, షెల్ కనపడుతుంది. ఈ రెండు కనపడితే ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు, ఫిక్స్గా. ఇందులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఫ్యూచర్ అనే ఆ సెంటెన్స్ని బట్టి ఫ్యూచర్లో ఉందని కూడా గుర్తుపట్టగలగాలి. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. టుమారో అంటే టుమారో అని చెప్తున్నాను, నేను ఫ్యూచర్లో పోతుంటా, రైట్? అట్లా అలాంటి అంటే నేను ప్రజెంట్ టెన్స్లో చెప్పిన ఇప్పుడు ఆ సెంటెన్స్, కానీ ఫ్యూచర్ టుమారో, ఐ విల్ రైట్ ఏ స్టోరీ టుమారో. అట్లా చూసుకోండి ఒకసారి మీరు. ఇవే ఈ ఇప్పుడు నేను రాసిన కండిషన్స్ నేర్చుకుంటే దాదాపుగా 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు గ్యారంటీగా, రైట్? వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు 4, రైట్? నార్మల్గా సింగులర్ ప్లూరల్ 2 చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లీక్ అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, బంచ్ అలాంటి క్వశ్చన్స్ ఒక 2 చేయొచ్చు. నెక్స్ట్ వన్ సింగులర్ ప్లూరల్ 2 చేయొచ్చు, ఫ్లీట్ అలాంటివి 2 చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏదో మోడల్ డిస్కషన్ చేస్తాం మనం, టెన్స్లో 2 చేయొచ్చు, ఆ టెన్స్లో 3 చేయొచ్చు. అంటే మొత్తం 7 క్వశ్చన్స్ చేయొచ్చు మనం, రైట్? రైట్, లుక్ ఎట్ హియర్. వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ అంటే వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ చిన్న వెంట టు చాచాస్ షాప్. అంటే ఇంటికి వచ్చేసినప్పుడు చిన్న ఏం చేసిండు, చాచా అనే అతని షాప్ దగ్గరికి వెళ్ళిండు, రైట్? హీ వాంటెడ్ టు బై సమ్ బెల్స్ ఫర్ హిజ్ పప్పీ. ఆయన కొన్ని బెల్స్ కొనాలనుకుంటున్నాడు వాళ్ళ పప్పి కోసం. చాచా షోడ్ హిమ్ సమ్ బ్యూటిఫుల్ టింక్లింగ్ బెల్స్. చాచా కూడా మంచి అందమైన బెల్స్ చూపించిండు అతను, టింక్లింగ్ బెల్స్. చిన్న లైక్ చిన్న అతను చాలా ఇష్టపడ్డాడు వాటిని, బెల్స్ని. హీ పుట్ హిజ్ హ్యాండ్ ఇన్ హిజ్ ప్యాకెట్ అండ్ సెడ్, హో వేర్ ఈజ్ ద మనీ గ్రాండ్ ఫాదర్ గివ్ మీ ఎస్టర్డే. ఆ చిన్న అనే అతను జేబులో చేతులు పెట్టి చెప్తుండే ఇట్లా, హో వేర్ ఈజ్ ద మనీ గ్రాండ్ ఫాదర్ గివ్ మీ ఎస్టర్డే, అంటే వాళ్ళ తాతయ్య నిన్న ఇచ్చిన డబ్బులు ఇటు పోయినాయి అని అంటున్నాడు. హీ వాజ్ షాక్డ్, అతను షాక్ అయ్యిండు. ఎవరు? చిన్న. హిజ్ మనీ వాజ్ మిస్సింగ్, ఆ డబ్బులు పోయినాయి. హీ సర్చ్డ్ ఆల్ ద ప్యాకెట్స్ బట్ డిడ్ నాట్ ఫైండ్ హిజ్ మనీ. ఆయన అన్ని జేబులు చెక్ చేసాడు, డబ్బులు కనపడలేదు. ఎవరిచ్చారు ఆ డబ్బులు? వాళ్ళ తాత ఇచ్చిండు. ఫీలింగ్ సాడ్, బాధపడుకుంటూ హీ గేవ్ ద బిల్స్ బ్యాక్ టు చాచా అండ్ స్టార్టెడ్ వాకింగ్ హోమ్. అంటే ఆ బిల్స్ రిటర్న్ ఇచ్చేసి చాచాకి ఇంటికి వెళ్తుంది. వేరే చిన్న ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడ పోయిండు? చాచా షాప్. ఈజీగా చేయొచ్చు. హూ గేవ్, వెయిట్, అంతకంటే ముందు ఇంకో క్వశ్చన్ ఉంది. వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై, ఏం కొనాలనుకుండు? బెల్స్. ఎవరి కోసం? పప్పి కోసం. హూ గేవ్ ద మనీ టు చిన్న, ఎవరిచ్చారు? గ్రాండ్ ఫాదర్ ఇచ్చిండు. వై చిన్న షాక్, చిన్న ఎందుకు షాక్ అయ్యిండు? ఆయన డబ్బులు పోయినాయని కదా.
ఉంటే హిజ్ మనీ వాజ్ మిస్సింగ్. రైట్ క్లియర్. అడ్జెక్టివ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. ప్యాసేజ్ 4 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే. నెక్స్ట్ టెన్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీ. సింగులర్ ప్లూరల్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇందాక బంచ్ ఆఫ్ ట్రీస్ అలాంటి టైప్స్ 2 వస్తాయి. పంచ బండేలు ఇలాంటివి. అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పటికి? 4 + 3 7 + 4 11. అంటే 11 క్వశ్చన్స్ చేయొచ్చు ఈజీగా. ఇంకా మనం మొత్తం డిస్కషన్ చేయలేదు ఇప్పటికి 40 ఐ థింక్. అంటే 9 క్వశ్చన్స్ డిస్కషన్ ఈ మోడల్లో చెప్పినా కానీ ఐడెంటిఫై ద అబ్జెక్టివ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అబ్జెక్టివ్ పార్ట్స్ ఆఫ్ అబ్జెక్టివ్ అంటే ఏంటి? గుణాన్ని, తెలుగులో గుణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నౌన్ను డిఫైన్ చేస్తుంది. ద ప్యాన్ కేక్ సాట్ అండ్ ద పిగ్స్ లాంగ్ నోస్. నౌన్ అంటే ఏంటిది? నోసే కదా. నోస్ ఎట్లా ఉంది? లాంగ్. ఆ ముక్కు ఎట్లా ఉందని గుణాన్ని తెలియజేస్తుంది, లాంగ్. రైట్, ఇది ఆన్సర్. అబ్జెక్టివ్ నౌన్ని డిఫైన్ చేస్తుంది. అంటే నౌన్ అంటే ఏంటిది? ఒక ముక్కు. ఇక నౌన్ ఏంటిది? నోస్ అంటే ముక్కు ఎట్లా ఉందో చెప్తారు. రైట్. రెడ్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్, రోజ్ అలాంటివి అన్నీ. స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇది మాత్రం అందరూ మంచిగా చదవడం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. న్యూట్రిషియస్, దిస్ వన్. వెయిట్ ఇదే ఆన్సర్. ఇది కాదు. రైట్. నెక్స్ట్ వన్. ఇది మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది కూడా ఖచ్చితంగా చదవడం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మెయింటైన్ ఇన్ స్కూల్ డిసిప్లిన్. ఇది కరెక్ట్ మీనింగ్ వస్తలేదు. ఇన్ స్కూల్ డిసిప్లిన్ మెయింటైన్ కాదు. డిసిప్లైన్ మెయింటైన్ ఇన్ స్కూల్ ఇది కూడా కాదు. మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ స్కూల్ ఇది కరెక్ట్. విచ్ సెంటెన్స్ ఈజ్ రిటెన్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఇందాక చెప్పిన విల్, షెల్ వస్తే ఫ్యూచర్ అని చెప్పిన. ఇక్కడ చూడండి ఒక్కటే వచ్చింది, విల్, షెల్, ఫ్యూచర్. ఫిక్స్డ్ క్వశ్చన్ చేయొచ్చు. పికౌట్ ద ఆడ్ వర్డ్ అంటే 3 అన్నీ ఒక తిరిగి ఉంటాయి, మిగతాది వేరే విధంగా ఉంటుంది. ఒయాసిస్ అంటే ఎడారి. డిజర్ట్ అంటే కూడా ఎడారి మీనింగ్ వస్తుంది. ఒయాసిస్ అంటే నీటి గుంటలు వస్తాయి, ఎడారిలో నీటి గుంటలు. రైట్. డిజర్ట్ అంటే ఎడారి వస్తుంది. మిరేజ్ అంటే ఎండమావులు అని వస్తుంది. అంటే ఎండలో పోయేటప్పుడు మనకు భ్రమ కలుగుతుంది, నీళ్ళు ఉన్నట్టు. వాటిని ఎండమావులు అంటారు. పేరెంట్స్ని అడగండి, ఒకసారి చెప్తుంటారు. ట్రైన్ అంటే మనకు తెలిసిన ట్రైన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒంటెల సమూహం అంటారు దాన్ని. రైట్. ఒంటెల సమూహం అంటారు ట్రైన్ అంటే. ఒక నిమిషం. రైట్. ఒంటెల సమూహం. మన ట్రైన్ కూడా ఒంటెలు ఒకదాని వెనుకంగా కొత్త వస్తాయి, అలాంటి మీనింగే మన ట్రైన్ కూడా. అంటే ఈ 3 ఎడారి గురించి చెప్పిండు, పై 3. మిగతా ట్రైన్ ఒకటి, ఇది ఒకటి సపరేట్ కదా. వీ కెన్ గో ఫర్ దిస్ ఆన్సర్. ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద రైట్ వర్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్. రైట్. అంటే ఇది 1 word సబ్స్టిట్యూట్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒకటి వస్తుంది, కానీ చాలా వరకు ఉంటాయి ఇవి. కొంచెం లిటిల్ బిట్ కష్టం, కానీ ఈజీగానే ఉంటాయి. ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసేది కంపాస్. ఇది ఫిజిక్స్లో ఉంటుంది అందరికీ, అంటే ఫిజికల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో. రైట్. దెన్ ఇది కూడా అబ్జెక్టివ్. ద ట్రీస్ టూ టాల్ టు క్లైంబ్. ఇది ఇలాంటి క్వశ్చన్లు చదవడం రాయడం వచ్చిన వాళ్ళే చేయగలుగుతుంటారు కొంచెం, కానీ అబ్జెక్టివ్ భాషా భాగాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి, ఈజీగా చేయగలుగుతారు. రైట్. ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైంబ్ అంటే చాలా పెద్దగా ఉంది ఎక్కడానికి.
ట్రీ అనేది ఎట్లా ఉంది, పెద్దగా ఉంది. అంటే నౌన్ డిఫైన్ చేస్తున్నట్టే కదా. ట్రీ ట్రీ ఎట్లా ఉందో చెప్తుంది ఇది. అంటే టాల్ కదా. రైట్. కాల్ అంటే కాల్ చేయడము, ఫాల్ అంటే కింద పడడం. నెక్స్ట్ బాల్ అంటే బాల్, మీకు తెలిసిందే. ఇవి ప్రిపోజిషన్స్ వస్తాయి. కానీ కొంచెం లిటిల్ బిట్ చదవడం రాయడం వస్తే ప్రిపోజిషన్స్ కూడా చేయగలుగుతారు. జాగ్రత్తగా చేయండి. చూసింది. ద కార్పెట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్. కార్పెట్ అనేది దేని మీద వేస్తాం, ఫ్లోర్ మీద వేస్తాం. అండర్ అంటే కింద. నెక్స్ట్ ఇంటూ అంటే లోపలికి వెళ్ళడం అనే మీనింగ్ వస్తుంది. ఆన్ అంటే పైన. కార్పెట్ దేని మీద ఉంది, ఫ్లోర్ మీద ఉంది కదా, అదే కదా. ఇది అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. అర్జున వాజ్ వన్ ఆఫ్ ద పాండవాస్. ప్రొనౌన్ అంటే నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. ఇందాక నామవాచకం సర్వనామం అని చెప్పిన మీకు. సేమ్ ఇక్కడ కూడా అర్జున అంటే ఎవరు, జెంట్, మేల్. మేల్కి ఏమొస్తుంది ఇంగ్లీష్లో ప్రొనౌన్ హీ వస్తుంది. ఫీమేల్కి షీ వస్తుంది. రైట్. సెయిలర్ నావికుడు. ఇది కూడా ఇంగ్లీష్ మంచిగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. దిస్ వన్ ఆప్షన్. నెక్స్ట్ షీ చూడండి. షీ హ్యాస్ ఎ బండిల్ ఆఫ్ స్టిక్స్. ఇంతకుముందు చెప్పిన కదా నేను బండిల్ ఆఫ్ స్టిక్స్ అని, కట్టకట్టడం అని. జాష్ హర్ హెడ్. స్టిక్స్ ఏడ పెట్టుకుంటారు, ఆనే కదా పైన, ఆన్ హర్ హెడ్. రైట్. ఇవి కాదు. 2 వర్డ్స్ అంటే వైపు. 2 అంటే కు అనే మీనింగ్ వస్తుంది. బిట్వీన్, మధ్యలో పెట్టేటప్పుడు ఇది వస్తుంది. ఇవి ఎగ్జాక్ట్ మీనింగ్స్ కావు, ప్రిపోజిషన్స్. ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. కరెక్ట్ స్పెల్లింగ్. సారీ, స్పెల్లింగ్ కాదు. ఇంతకుముందు ఇది మనము ఇంతకుముందు చేసాం కదా సేమ్. రైట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. హియర్ ఈ ప్యాక్డ్ జాష్ ఆఫ్ ఎ గ్రిప్స్. జాష్ ఆఫ్ ఎ గ్రిప్స్ అంటే చెప్పండి. ప్యాక్ అంటేనే ప్యాకింగ్ చేసేది, బ్యాగ్లో ప్యాకింగ్ చేసుకోవడం. ప్యాక్ ద బ్యాగ్ అంటాం మనం. నెక్స్ట్ బొకే అంటే దేనికి పెట్టినాం, ఇందాక ఫ్లవర్స్ పెట్టినాం. రైట్. బొకే దేనికి పెట్టినాం, ఫ్లవర్స్ పెట్టినాం. ఫ్లోకు దేనికి పెట్టినాం, బర్డ్స్ పెట్టినాం. ఇట్ ఈస్ ఫర్ ఫ్లవర్స్, ఇట్ ఈస్ ఫర్ బర్డ్స్. ఇది బ్యాగ్, లగేజ్ ప్యాక్ చేసుకోవడం. మిగిలినది బంచ్ ఆఫ్ గ్రేప్స్. రైట్. నెక్స్ట్ వన్. యూజ్ అప్రాప్రియేట్ ప్రొనౌన్. సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అడ్జెక్టివ్ నుంచి 3 వచ్చినాయి, ప్రిపోజిషన్ నుంచి 2 వచ్చినాయి. నెక్స్ట్ నౌన్ ప్రొనౌన్ నుంచి 3 వచ్చినాయి. 8 క్వశ్చన్స్ ఇక్కడనే వచ్చినాయి, చూసుకోండి ఒకసారి మీరు. 8 క్వశ్చన్స్. రైట్. 8 క్వశ్చన్స్. నెక్స్ట్ పుష్ప ఈజ్ ఎ గుడ్ గర్ల్. షీ లైక్స్ టు హెల్ప్ అదర్. అంటే పుష్పనే కదా. పుష్ప అంటే ఎవరు, అమ్మాయి, లేడీస్కి ఏమొస్తుంది, షీ వస్తుంది ప్రొనౌన్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఆపోజిట్ వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది, ఆపోజిట్ వర్డ్స్ వస్తుంది. ఇలాంటి ఈ మూడు కూడా ఈజీగా చేయొచ్చండి. అసలు కష్టమే కాదు ఇవి క్వశ్చన్స్ అసలు. చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. అగ్లీ అంటే అందవికారంగా. అంటే అందవికారంగా ఉన్నదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే బ్యూటిఫుల్. ఈ 2 ఆపోజిట్ వర్డ్స్ చూడండి. ఫేర్, నియర్. ఫేర్ అంటే దూరము, నియర్ అంటే దగ్గర. నెక్స్ట్ వన్. కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ అప్రాప్రియేట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ డిఫైన్ చేసేది. బెలూన్స్ ఎట్లుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి, అడ్జెక్టివ్ నుంచి 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ అడ్జెక్టివ్ నుంచి. రైట్. 4 క్వశ్చన్స్. కరెక్ట్ స్పెల్లింగ్స్ వచ్చిన వాళ్ళే చేయగలుగుతారు ఇది. చిల్డ్రన్, CHILDREN. ఇది బి, ఆప్షన్ బి. అండ్ వీ హ్యావ్ డన్ విత్ ద ఇంగ్లీష్ ఆల్సో.